హాయ్ అండి. పన్నీర్ బ్రెడ్ రోల్ అంట. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. చేసేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ స్లైసెస్ని కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకుని మొత్తం పన్నీర్ మొత్తం కలిసిపోయేలాగా మనం మ్యాగ్నేట్ చేసేసుకున్నట్టు మొత్తం అప్లై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై అయిన వాటిని ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇలా డ్రీ ఫ్రై అవుతూ ఉండగా ఇంకో బౌల్ తీసుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, 3 టేబుల్ స్పూన్స్ ఏమో మైదా, కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో ఎలా ఫ్రై అయిపోయినాయో పన్నీరు, ఇలా రావాలన్నమాట. ఈ మిక్సర్ని మంచి కన్సిస్టెన్సీ, థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఒకసారి చూడండి మీరు నేను ఎలా కలుపుతున్నానో. ఉండలు అనేవి ఉండకూడదు. అలా ఉంటే అప్పుడు మనకి ఇవి డీప్ ఫ్రై చేసుకున్నా కూడా ఉండలుగానే ఉంటుంది, బాగా ఫ్రై అవ్వదన్నమాట. ఇట్లా ఉండలు లేకుండా చక్కగా థిక్గా 3 టేబుల్ స్పూన్స్ మైదా, కార్న్ఫ్లోరు 2 కూడా సేమ్ తీసుకున్నాను. అది కూడా కలుపుకొని పక్కన కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఎన్నైతే పన్నీర్ని ప్రిపేర్ చేసుకున్నామో అన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసేసి ఒక పీట మీద పెట్టి చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మనకి ఎన్నైతే అవసరం అవుతాయో అన్ని తీసుకోండి. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ సుమారు ఒక 7-8 దాకా చేశాను. సో ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా బ్రెడ్ మీద పెట్టి రౌండ్లా చుట్టుకోవాలి. అలా రౌండ్గా చుట్టిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఓపెన్స్ అన్నీ క్లోజ్ చేసేసుకొని చిన్న స్టిక్ లాంటిది గుచ్చి దాన్ని మనం కలిపి పెట్టుకున్న మిక్స్లో రౌండ్గా అటు ఇటు తిప్పి మొత్తం ఆ పిండి మొత్తం ఆ రోల్కి పట్టేలాగా అప్లై చేసి తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్లో పెట్టుకుని దాన్ని కూడా మొత్తం అప్లై అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. మొత్తం మనం ఎన్నైతే రోల్స్ తీసుకుంటామో అన్ని రోల్స్కి ఇట్లా బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా అప్లై అయ్యేలాగా పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రోల్స్ అన్నిటిని ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.